జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మరోసారి రోడ్డెక్కనుందా? ఇప్పటికే 4 విడతల వారాహి యాత్ర పూర్తి చేసుకుని ఘన విజయం సాధించారు. మరోసారి వారాహి యాత్రతో రోడ్డుపైకి రానున్నారా? ఈసారి వారాహి యాత్ర ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు, ఏ జిల్లాల నుంచి పర్యటిస్తున్నారన్న సమాచారం మరో 10 రోజుల్లో తెలియనుంది. ఆంధ్రప్రదేశ్ లో మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం వేగంగా మొదలుపెట్టారు. అటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం రంగంలోకి దిగుతున్నారు. వారాహి యాత్రను మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్ల కోసం ప్రాంతాల వారుగా కమిటీలను కూడా నియమించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంటర్ ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా విభజించారు. కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి జోన్లను కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ చీఫ్, డాటర్ల టీం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో సమన్వయంతో నియమించేలా పక్కా ప్రణాళికతో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 4 విడతల వారాహి యాత్రతో పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు పవన్. అంతేకాకుండా వారాహి ఈట్ ద్వారా జనసేన పార్టీ గ్రాఫ్ కూడా పెరిగింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేనకు మంచి పట్టుంది. సామాజిక సమీకరణ ప్రకారం ఈ జిల్లాల్లో పార్టీకి మంచి గ్రాడర్ ఉంది. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాలో ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ ఉన్నట్టే తెలుస్తుంది. Subscribe. Please subscribe. Subscribe. Please do subscribe. Please do subscribe.